ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన జీవితం ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా? ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ముఖ్యమైనది. భక్తుడు డిఎల్ ముడి అనే భక్తుడు ఇలా ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? ప్రభువా, నన్ను నింపుము, నన్ను నీ ఆత్మతో నింపుము, నీ శక్తితో నింపుము, నీ బలముతో నింపుము అని నిత్యము పదే పదే ఇదే ప్రార్థన చేస్తూ ఉండేవాడట. నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. వాక్యము విందామా? కీర్తన 18, 1-2 వచనాల్లో భక్తుడు ఏం చెప్తున్నాడో. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దావీదు దేవుణ్ణి తన ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాడు. తనకు బలమైన కోటగా చేసుకొని నిత్యము స్తుతిస్తూ ఉన్నాడు. డిఎల్ ముడి గారు ప్రభువును ఎలా స్తుతిస్తున్నాడంటే, దేవా, ఓ దేవుడా, నన్ను నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు. ఇలా ప్రార్థన చేస్తుంటుంటే మాటి మాటికి తన చుట్టూ ఉన్న స్నేహితులు, ఏంటయ్యా ప్రార్థన? పదే 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 అవే మాటలతో దేవుణ్ణి అడుగుతున్నావు. దీనికి డిఎల్ ముడి గారు ఏమని జవాబు చెప్పారో తెలుసా? ఆయా బలహీనతలను బట్టి నా దేవుని యొక్క బలాన్ని, శక్తిని నేనెక్కడ పోగొట్టుకొని బలహీనుడైపోతానేమో. కాబట్టే దేవుణ్ణి, నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు అని నేను నిత్యము నా దేవుని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడట. అవును ప్రియులారా, దేవుని యొక్క బలము మనకు కావాలి, దేవుని యొక్క శక్తి మనకు కావాలి. దేవుని బలము, దేవుని శక్తి కావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఈ లోకంలోని పరిస్థితులు నిత్యము మనలను ఏం చేస్తాయి తెలుసా? బలహీనపరుస్తాయి, నిరాశపరులుగా చేస్తాయి. కాబట్టి దేవుడిచ్చే ఆత్మ బలమును, శక్తిని మనం పొందుతూ బలవంతులుగా, బలహీనులు కాకుండా ఉండాలని డిఎల్ ముడి గారు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల నుండి ఒక ఆమె నడుము వంగిపోయింది, చక్కగా నిలబడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందో తెలుసా? లూకా సువార్త 13వ అధ్యాయము 11-13 వరకు ఉన్న ఈ లేఖనాలను వినండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పుట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయెను, ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 18 సంవత్సరాలుగా ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని మందులు, ఎన్ని రకాలుగా స్వస్థత పొందాలని ఎదురు చూసిందో. కానీ ప్రియులారా, ఏ మందులు తన మీద పనిచేయలేదు, తన శరీరానికి, బాడీకి సరిపోలేదు. కానీ ఒకరోజు రానే వచ్చింది. ప్రియ ప్రభు ఆమెను దర్శించాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమె మీద చేతులు ఉంచాడు, ఆమెను బలపరిచాడు. వెంటనే ఆమె బలపరచబడి నిలబడగలిగింది, స్వస్థత పొందగలిగింది. ప్రభు ఆమెను బలపరిచి తన చేతులతో ముట్టి చక్కగా నిలబడేటట్టుగా, నిలబడే శక్తిని, బలాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప మాట! ఆయా పరిస్థితుల్లో బలహీనపడిపోయి, ఆయా పరిస్థితుల్లో వంగిపోయి, నిరాశతో, నిస్పృహతో ఉన్న ఓ నా ప్రియ సహోదరుడా, ఓ నా ప్రియ సహోదరి, ప్రభు నువ్వు దుర్గంగా చేసుకో, ఆయనను ఆశ్రయ కోటగా చేసుకో. ఆయనే నీకు బలము, ఆయనే నీకు శక్తిని ఇస్తాడు.
దానికి మించి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని దేవుని దగ్గర అడగండి. దేవుడు తప్పకుండా తన ఆత్మతో నింపుతాడు. 18 సంవత్సరాలుగా వంగిపోయిన సహోదరి లేచి నిలబడి శక్తివంతురాలుగా నడవగలిగింది. కారణము దేవుడిచ్చిన బలము. దేవుని బలము నిత్యము మనం కోరుకోవాలి. డిఎల్ మోడీ గారు అదే కోరుకున్నాడు. ఆ బలము మనకు నిత్యము కూడా ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా స్థిరంగా నిలబెట్టేటట్టుగా ఉండేటట్టుగా చేస్తుంది. అలాంటి అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమటి లేఖనాల కొరకై మీకు వందనాలు. బలహీనమైన మమ్మలను బలపరిచే దేవుడవు. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మీ ఆత్మాభిషేకము, వాక్యాభిషేకము, పరిశుద్ధాత్మాభిషేకము వాక్యం వింటున్న మా ప్రియుల మీద ఉంచండి. ఆయా పరిస్థితుల్లో బలహీనమైన వారిని బలపరచండి, స్వస్థపరచండి. మహిమ మీరు పొందుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.